మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అయ్యో చున్ని వాట్స్ హ్యాపెనింగ్? ఓకే, సారీ. దీక్షిత్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్, రెడీ. దీక్షిత్ దారు సారీ, వన్ లాస్ట్ టైం. There's no cut button on you. You just Okay. keep doing. They'll edit. దీక్షిత్ గారు, ఇట్స్ లవ్లీ టు హ్యావ్ యూ హియర్. అండ్ నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడంలో నాకు చాలా 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 హ్యాపీ. మీ ఫిల్మ్లో నేను కన్నడలో ఒక సాంగ్ పాడాను. ఫస్ట్ ఫిల్మ్ మీరే ఫస్ట్ పాటలు పాడారు. ఫస్ట్ ఫిల్మ్ అని నాకు తెలియదు. ఇట్స్ అ డెబ్యూ ఫిల్మ్. ఇట్ వాస్ మై డెబ్యూ ఫిల్మ్ అండ్ యు ఆర్ మై డెబ్యూ సింగర్ ఆల్సో. And Soul of Priya నాకు చాలా ఇష్టమైన పాట. నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ టు బీ ఇంటర్వ్యూయింగ్ యూ. మీరు ఆయన లేటెస్ట్ సినిమాలో కూడా పాట పాడారండి, ఏం జరుగుతుంది అని. వాట్ డిడ్ ఐ మిస్? అవునండి, మీ లేటెస్ట్ సినిమాలో కూడా నేను పాడాను. ఐ థింక్ మీకు ఫస్ట్ టైం పాడుతున్నాను రష్మిక గారు. ఏంటి, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఉంది. ఏంటి సారీ, ఓ యా ఇది బాగుంది. ఇంకో పాట కూడా ఉంది, ఓ కలలా కథలా, డియర్ కామ్రేడ్. అంటే నా డిస్కోగ్రఫీ నాకే గుర్తు లేక నాకు అసలు sorry. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అబ్బా, ఆ సాంగ్ ఎన్నిసార్లు నేను ఉంటాను. బ్యూటిఫుల్ ఏంటి యా ఐఎమ్ సో సారీ. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇది చూస్తుంటే నెక్స్ట్ టైం క్రాస్ కాదు, నాకేమో లైక్ మెమరీ లాస్ జరిగేటట్టు అనిపిస్తుంది. హౌ కెన్ ఐ ఫర్గెట్ దీస్ సాంగ్స్? దట్స్ బికాస్ మీరు ఇంత హార్డ్ వర్కింగ్. మీరు మీకు నిద్ర పట్టి ఒక 15 years అయి ఉంటుందా? డెఫినెట్లీ స్లీప్ డిప్రెస్. నాకు అయితే ఐ కెన్ సే ట్విన్స్, మదర్హుడ్, ఐ హావ్ నాట్ స్లీప్ట్ ఇన్ 3 years ఇవన్నీ నేను చెప్పుకోవచ్చు. కానీ మీకు కెరియర్ ఇస్ ద బిగ్గెస్ట్ బేబీ దట్ యు హ్యావ్ అండ్ స్లీప్లెస్ ఫర్ ఎవర్ మేడం.